చాలా పెద్ద మంది సైకోల్ని ఎంతోమంది సైకోల్ని చూసాం కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలికి పెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు. కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి యాసాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా, ఇలాంటి దుశ్చర్యలు కూడా అదుపులో పెట్టుకో. హెచ్చరిస్తా ఉన్నాం.